కాకినాడ రూరల్ సూర్యారావుపేట శెట్టిబలిజ రామాలయం వద్ద శ్రీ సత్యదేవి కోలాటం గ్రూప్ అధ్యక్షురాలు కె దేవి ఆధ్వర్యంలో కోలాట కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో కనువిందుగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోలాట నిర్వాహకులు నిమ్మగడ్డ శివరామకృష్ణ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టులో భాగంగా కోలాటం కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని, వచ్చిన వారికి దాస సాహిత్య ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ పగడాల ఆనంద తీర్థాచార్య ఆధ్వర్యంలో రిజిస్టర్ చేయించి తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లోనూ కాశీ ఇతర ప్రదేశాలను కోలాటాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురువులు రాజు, చంటి, డోలక్ బాబురావు, హార్మోని కళ్యాణ్, నిర్వహణ కట్టా శ్రీను, సూర్యారావుపేట గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సూర్యారావుపేట గ్రామం, కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామం శ్రీ నిమ్మగడ్డ వెంకట శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము కోలాటం నేర్చుకుంటున్నాము. మా గ్రూప్ పేరు సత్యదేవి కోలాటం మండలి భజన మండలి. మేమందరం ఎన్నో రోజులుగా కోలాటం నేర్చుకుంటున్నాము. అందరి ఆశీస్సులు మాకు కలగాలని కోరుకుంటున్నాము. సూర్యారావుపేట గ్రామంలో చాలా మంది చాలా ఇంట్రెస్ట్ చూపించి అందరూ వచ్చారండి. పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అందరూ కూడా బాగా సహకరించి పిల్లల్ని కోలాటానికి పంపించారండి. అందరూ చాలా బాగా నేర్చుకున్నారు. గురువులు కూడా బాగా శ్రద్ధగా నేర్పించారు. తిరుపతి ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు దాస సాహిత్య ప్రాజెక్టులోని భాగంగా మరి వేళట రోజు నాడు ఈ యొక్క ఇందాక మన మహిళలు చెప్పినట్టు మన గ్రామంలో ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరి ఎంతో చక్కగా దైవ చింతనలో జరిగే విధంగా వీరికి నేర్పించడం జరిగింది. మరి అదే విధంగా నేర్పించిన తరువాత వీరికి స్వామివారి ఆధ్వర్యంలో రిజిస్టర్డ్ కూడా చేయించుకోవటం, ఒక దాస సాహిత్య ప్రాజెక్ట్ అనే ఒక స్పెషల్ ఆఫీసర్ గారైనటువంటి శ్రీ పగడాల ఆనంద తీర్థాచార్యుల వారి ఆధ్వర్యంలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నేర్పించటం, తిరుమల తిరుపతి దేవస్థానంలో రిజిస్టర్డ్ చేయించి మరి ఎన్నో బ్రహ్మోత్సవాల్లో ఎన్నో పుణ్యక్షేత్రాల్లో అటు తిరుమల కానివ్వండి, కాశీ కానివ్వండి, ఉడిపి అలాంటి కార్యక్రమాలను ఎన్నో చోట్లకు వెళ్ళి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మన గ్రామం నుండి వెళ్ళి అక్కడ చేయటం వీరందరికీ కూడా ఎంతో సంతోషకరంగా ఉండే కార్యక్రమంగా ముందుకు సాగుతుంది. ఇది దీనిలోని భాగంగా మరి యొక్క భజన మండలిలో అధ్యక్షురాలుగా మరి పెద్ద దేవి గారు ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని చిన్నారులందరినీ కూడా ఒకే తాటు మీద నడిపించి మరి అందరూ కూడా అటు ఇటు వెళ్లకుండా మంచి మార్గంలో నడిచే విధంగా మరి ఆమె దేవి అయిన ఆమె భజన మండలి అధ్యక్షురాలుగా ఉండి అందరినీ కూడా సన్మార్గంలో నడిపించడం జరిగింది. మరి అదే విధంగా ఈ కలియుగంలో మరి అందరం చేసే కార్యక్రమాలు ఒక వయసు అనేసరికి పిల్లలకి మంచి అలవాట్లు లేకపోవటం, మరి బూతులు మాట్లాడుకోవటం, చెడు కార్యక్రమాలకి వ్యసనాలకి అలవాటు అయ్యే రోజుల్లో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నేర్చుకోవటం వల్ల మరి భక్తి భావనలో జరుగుతూ ఉంటుంది చిన్నారులు. అటువంటి భక్తి భావనలో జరగాలంటే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమవుతుంది. అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం నేర్చుకోవటం వల్ల ఒక భక్తి శ్రద్ధలతోటి పెద్దలను గౌరవించడం అనే కార్యక్రమాన్ని కూడా ఇప్పటి నుండి కూడా మరి చిన్నారులకు అలవాటు అవుతుంది. అదే విధంగా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నేర్చుకున్న తరువాత ఒక మన మనసు అనేది ప్రశాంతత కూడుకున్నటువంటి కార్యక్రమంగా మనకి కాబోయే రోజుల్లో కూడా మరి మనం తినే ఆహారం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలకు కూడా మరి షుగర్లు అంటున్నారు, బీపీలు అంటున్నారు, రకరకాల వ్యాధులు రావటం